ప్రియ సోదరి సోదరులారా, తిరిగి ఈ దినం కూడా దేవుని వాక్యం చేద్దాం మీ వద్దకు రావడానికి ప్రభు ఈ చక్కని సమయం నాకు దయచేసినారు కనుక ప్రభుకు నేను కృతజ్ఞతావందనములు చెల్లిస్తున్నాను. నిన్నటి దినం నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మాట్లాడి ముగించాను. 5వ అధ్యాయంలోనికి ప్రవేశించుచున్నాను. ఈ 5వ అధ్యాయంలో మనము పరలోకంలో జరుగుచున్న ఆరాధనని గురించి మనం చూడగలము. ఈ అధ్యాయంలో గొర్రెపిల్ల అనే మాట చాలాసార్లు మనం చూడగలుగుచున్నాము. ఇంకా నేను ఆ భాగంలోనికి ప్రవేశించుచున్నాను. మరియు లోపట వెలుపట్టను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూసి తిని. సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచి తిని. ఏం చూచారు? హల్లెలూయా! 7 ముద్రలు అనగా లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉంటూ వాని కుడి చేత చూసి తిని. అప్పుడు ఇక్కడ చూచి తిని అని మాట మన 3 సార్లు ఈ భాగములు చూస్తున్నాము. మొదటి వచనములు సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత ఒక గ్రంథము నేను చూచి తిని అని మనం చూస్తున్నాం. రెండవ వచనంలో మనము చూస్తుండగా ఒక దూత బిగ్గరగా ప్రచురించుచున్న ఆ సంగతి చూచి తిని అని మనం చూస్తున్నాము. అక్కడ మనం ఇలాగ చదువుతున్నాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్టమైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచరింపగా చూచి తిని. మూడవదిగా అక్కడ చూచినదేమనగా మనము దాని 6వ వచనంలో మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన ఉంటిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఈ భాగములోండియే మాట్లాడుటకై నేను కోరుచున్నాను. చూచి తిని అని 3 సార్లు. అప్పుడు ఎవరెవరిని మనం చూసాము ఇక్కడ? మొదటిగా సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత లోపట్టను వెలుపట్టను వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము ఆయన కుడి చేతి ఆసీనుడైన వాని కుడి చేతిలో నేను చూచి తిని. ఆ కుడి చేతిలో ఆ చూచిన గ్రంథం అది నేను ముందుకు వచ్చినప్పుడు మీతో కోరుచున్నాను. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచరింపగా చూచి తిని. అప్పుడు ఈ సింహాసనం మీద ఆసీనుడైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని మనము ఆ 4వ అధ్యాయములు చూడగలిగినాము. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఒక గ్రంథం. ఆ గ్రంథం అది వెలుపలను లోపట్టను వ్రాతగలిగినదై ఉంటెను. వెలుపల లోపట అది వ్రాతగలిగినదై ఉంటున్నది. కానీ ఆ గ్రంథమునకు ముద్ర వేసిన ముద్రలు గట్టిగా వేసినట్టుగా
అటుగానే చూశారు. అప్పుడు 2వ వచనంలో ఒక బలిష్ఠుడైన దూత అడుగే మాట ఏమనగా, ఆ సంగతియే మనం ఇక్కడ నేర్చుకొని పోతున్నాము. ఆ దేవదూత బిగ్గరగా ప్రకటింపక చూశాను, అదేంటి, ఈ గ్రంథం యొక్క ముద్రను విప్పుటక్కను దానిని కొనుటక్కను ఎవ్వరు యోగ్యుటని ఆ దేవదూత అడుగుచున్న మాట మనం చూస్తున్నాము. దాని ముద్రను తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవటని. అప్పుడు వెంటనే 3వ దిక్కు మన ముందుకు వచ్చినప్పుడు, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటక్కును చూచుటక్కైనను ఎవ్వనికి శక్తి లేకపోయెను. ఎవనికి శక్తి లేకపోయాను. అక్కడ మనం చూడగలుగుతున్నాం ఏమంటే, పరలోకమంతు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటక్కైనను చూచుటక్కైనను ఎవ్వనికి శక్తి లేదని, ఎవ్వరికి శక్తి లేదని. ఇక్కడ నేను ఈ భాగం వరకు నేను మాట్లాడుతూ రాబోచున్నాను. కాబట్టి ఈ భాగము మనము గమనించవలసినది ఏమంటే, నేను ఇలాగ చదివిపోతే లాభం ఉండదు, దానిలో నా అర్థం కూడా మీకు చెప్పాలి. ఈ గ్రంథం వెలుపట్టును లోపట్టును వ్రాతగలిగినదై ఉన్నది. కానీ ఆ గ్రంథం ముద్ర గట్టిగా వేసి ఉన్నదని మనం చూస్తున్నాము. అది ఎవరి చేతిలో ఉంటున్నారు? సింహాసనమందు ఆసీనుడైన వాని చేతులు ఈ గ్రంథం ఉంటున్నది. ఆ గ్రంథం తీసుకొనుటకును దానిని ముద్ర విప్పుటకును ఆ గ్రంథంలో ఉంటున్న కార్యములు చదువుటకు ఏం రాయబడి ఉన్నదో పైన మనం చూసాము, రాయబడినది. వ్రాయబడిన సంగతి చదువుటకును పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవ్వటిను నేను శక్తి లేకపోయాను, ఎవరికి శక్తి లేకపోయాను అంటే ఆ పుస్తకం తీసుకుంటక్కై. మనం ఇక్కడ ఈ గ్రంథం ఏమై ఉంటున్నదని నేను కోరుచున్నాను. దానిలో అప్పుడు ఎవడు మాత్రమే ఈ గ్రంథం కొనుటక్కును తీసుకుంటకును దానిని ముద్ర విప్పుటక్కును దాన్ని చదువుటక్కును యోగ్యుడెవడు అని మనం చూచిన ఎడల 5వ వచనంలో హల్లెలూయా, ఈ 4వ వచనంలో ఏమంటున్నదంటే, ఆ గ్రంథముని విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును. చూచుటకు అని ఇక్కడ వ్రాయబడిన ఈ మాటకి అర్థం చదువుటకు అని మనం చూడాలి. ఈ గ్రంథం చూచుటకు కన్నున్న వారికి అందరికీ కనబడుతుంది, కానీ అందరూ దాన్ని చదవలేరు. కాబట్టి ఇక్కడే మీరు గమనించాలి, అది చూచుటక్కైనను కాని మాట కాదు, అది చదువుటక్కును యోగ్యుడెవడును. కనబడక పోయినందున నేను బహుగా ఏడ్చాను. ఎందుకు? ఈ గ్రంథం ఏంటో అని ఎరిగిన వారికి మాత్రమే. ఇది సాధారణ యొక్క గ్రంథం అని దానిని వదిలొచ్చు, విడిచిపెట్టవచ్చు, కానీ ఇది సాధారణమైన గ్రంథం కాదని ఇదిగో యోగానికి తెలిసిపోయిందని మాట.
అది నేను ముందుకు వచ్చినప్పుడు మీకు బోధించ కోరుచున్నాను. అప్పుడు అదే మనం 4వ వచనం, అప్పుడు 5వ వచనములు ఆ పెద్దల్లో ఒక్కడు, ఆ పెద్దల్ని గురించి మనం 4వ అధ్యాయంలో చూస్తున్నాము. ఆ పెద్దల్ని గురించి 4వ అధ్యాయంలో చూడవలన ఆ 24 పెద్దల్లో ఒక్కడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రము సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినదని నాతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడే అస్సలైన కార్యం వచ్చినదని మాట. నేను మొదటి నుండి మళ్ళీ ముందుకు వస్తాను. ఇక్కడ మనం గుర్తించవలసిన సంగతి ఏమనగా, ఆ 24 పెద్దల్లో ఒక్కడు ఆయన ఏమన్నారు? 4వ వచనంలో మనం చూచినది ఏమంటే, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగుడెవ్వడను కనబడనంతున్నా నేను బహుగా ఏడ్చను. హల్లెలూయా. అప్పుడంటున్నారు పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రము సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినదని నాతో చెప్పినారు. ఇప్పుడు మనకు కొంచెముగా అర్థమవుచుంటున్నట్టుగా నేను నమ్ముచున్నాను. ఈ 5వ వచనంలో చెప్పబడిన ఈ హల్లెలూయా దావీదునకు చిగురును యూదా గోత్రము సింహము ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ అధ్యాయంలో గొర్రెపిల్ల అని పిలువబడుచున్నారు. అవన్నీ గొర్రెపిల్ల అని పిలువబడుచున్నారు. దేవునికి స్తోత్రం. మనము దాన్ని చూస్తే దాని 6వ వచనంలో ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉంటను అని మనం చూస్తున్నాము. 8వ వచనంలో మీరు పరిశీలించండి, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిది అని మనం చూస్తున్నాము. 12వ వచనంలోనికి వచ్చినప్పుడు వారు ఆ వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుంటిది. అక్కడ కూడా గొర్రెపిల్ల అని మనం చదువుతున్నాము. హల్లెలూయా. 13వ వచనంలో కూడా మనము చూస్తుండగా అక్కడ చెప్పబడినదేమనగా, వాటిలో ఉన్న సర్వమును సింహాసన ఆసీనుడైన ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగును కాని చెప్పుట వింటిని. అప్పుడు మనం ఇక్కడే ఈ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 4, 5 అధ్యాయంలో మరి ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జయం పొంది ఉన్నారని సంగతి మనం నేర్చుకోగలము. ఇక్కడే ఈ విధముగా మన గొర్రెపిల్ల హల్లెలూయా ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. ఆయనే హల్లెలూయా స్తుతికి యోగ్యుడు, ఆయన ఆరాధనకి యోగ్యుడు, మహిమకి యోగ్యుడు. ఎలాగైనా మహిమకి యోగ్యుడయ్యాడు, ఎలాగైనా స్తుతికి యోగ్యుడయ్యాడు, ఆయన ఘనత పొందుటకు ఎలాగ యోగ్యుడయ్యాడు అని ఒక ప్రశ్న అడిగినట్లా ఆయన జయం పొంది తిని కాబట్టి ఆయన వీటన్నిటిదన్నీ పొంద తగినట్టు
యోగ్యుడై ఉన్నట్టు అని మనం చూస్తున్నాము. నేను 5వ అధ్యాయంలో ఒక్కొక్క వచనం ద్వారా ఇంకా రావాలని కోరుచున్నాను. హల్లెలూయా. మొదటిగా ఇక్కడే నేను ఎక్కువసేపు వివరించకుండా చెప్పగోరుచున్నదేమంటే ఈ గ్రంథం ఏమై ఉంటున్నదని మనం గ్రహించాలి, మనం ఎరిగి ఉంటావాలి. నేను విమోచన అనే అంశం మీద మాట్లాడుచున్నప్పుడు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మనకు సంపాదించి పెట్టిన 3 విమోచనను గురించి నేను చెప్పగలుగుచున్నాను. అది ఏంటి? మొదటిది మన ఆత్మ యొక్క విమోచన. రెండవదిగా మనం చూడగలుగుచున్నదేమంటే మన శరీరం యొక్క విమోచన. మూడవదిగా ఈ భూమి యొక్క విమోచన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా ఈ మూడింటికి విమోచన కలిగించుటకే ఆయన మరణం పొందినారు, అనగా సిలువ మరణం పొందినాడని మనం చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడే మనం గుర్తించవలసినదేమంటే, ఇక్కడే మనం చూడవలసిన సంగతి ఏమనగా ఇక్కడ ఒక గ్రంథం. హల్లెలూయా. ఆ గ్రంథమును తీసుకొనుటకును, దాన్ని విప్పుటకును, దాన్ని చదువుటకును, ముద్ర తీయుటకును యోగ్యుడు ఎవడు? ఒక్కడే యోగ్యుడై ఉన్నాడు. యోహానుకు ఈ గ్రంథం ఏదో అర్థమైపోయేది. ఈ భూమి యొక్క డాక్యుమెంట్ అని మాట. ఈ అపవాది చేతిలో హల్లెలూయా ఆదాం ఇవ్వబడిన, ఆదాం ఇచ్చేసిన హల్లెలూయా ఆ యొక్క భూమి యొక్క డాక్యుమెంట్ లేక భూమి యొక్క అధికారం హల్లెలూయా ఎవరి చేతిలో ఉంటున్నది? అపవాది చేతిలో ఉంటున్నది. మనము దేవుని వాక్యంలో ఇలాగూ అనేక వచనములు దానికి ఆధారముగా నేర్చుకోగలము. మీకు అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ నేను వాక్యం ద్వారా తీసుకువచ్చేటకు కోరుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆ అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి కొనిపోబడినాడు. అరణ్యంలోనికి కొనిపోబడినారు. అది మనం చదువుతున్నాము. ఆయన హల్లెలూయా అపవాది చేత శోధింపబడుటకై 40 దివారాత్రములు ఉపవాసముంటే ప్రార్థించుచున్నాడు. ఆయన దేవుని వాక్యం పరిశీలించిన ఎడల ఆయన హల్లెలూయా ఈ 40 రోజులు కూడా అపవాది చేత శోధింపబడినాడు. అయితే మనము ఆగని దినము ఉపవాసం చాలించినప్పుడు అపవాది ఇంకా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన 3 కార్యములు అంటే శోధన ఆయన ఎదుట పెట్టినాడు. మొదటిది హల్లెలూయా ఆయనకి ఆకలి ఉన్నప్పుడు అంటున్నారు, ఈ రాళ్లను రొట్టెగా చేయించి నీ ఆకలి తీర్చుకో, నీకు దానికి సాధ్యము కాబట్టి నీవు ఈ రాయిని రొట్టెగా చెయ్యము. రెండవదిగా మనం చూసిన ఎడల దేవాలయ శిఖరములోనికి తీసుకొని వెళ్ళి అక్కడి కిందికి దుక్కుముఖము దేవదూతలు, నీవు దేవుని కుమారుడుగా వచ్చాడు కదా, దేవదూతలు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటాడని సంగతి ఆయనకి చెప్పారు. మూడవదిగా హల్లెలూయా ఒక ఎత్తైన కొండ మీదికి ఆయన్ను తీసుకొని వెళ్ళి లేక ఒక ఎత్తైన స్థలంలోనికి ఆయన తీసుకొని వెళ్ళి ఈ ప్రపంచమంతయు ఆయనకి చూపించి ఆయనతో అన్నాడు, ఒకసారి సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల ఇదంతయు నేను నీకు ఇస్తాను. నేను ఇక్కడ 3వ విషయం మాత్రమే ఎత్తుతున్నాను. హల్లెలూయా. అక్కడ మనం చూస్తే ఈ భూలోకమంతయు హల్లెలూయా దాని అర్థం ఏంటి? నీవెందుకు వచ్చాడని నాకు తెలుసు. నీవు నా చేతిలో ఉన్న ఈ ముద్ర వేయబడిన పత్రం ఉన్నది కదా,
వీటిని నీ చేతిలో తీసుకుంటామని, హల్లెలూయా, నా చేతిలోంటి నీవు లాగుకుంటామని, నీవు దానికి చెల్లించవలసిన విమోచన క్రయధనం నీ చెల్లించుటకే వచ్చావు కదా. నీవు మరణమేం పొందవలసిన అవసరం లేదు, నీ శిరోవర్ణానికి అవసరం లేదు. ఒకసారి నాకు సాగిలపడి నమస్కారం చేసి నీడలా ఇదంతయు అక్కడ మనం చెప్పినప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంటూ కార్యములు మనం చూడగలము. మొదటిగా ఘనత, రెండవదిగా అధికారం, ధనం, ఇది అన్నీ మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. ఈ లోకంలో ఇప్పుడు మనుషులకందరికీ కావలసినది ఇదే. హల్లెలూయా. అది ఎవరిని చూచినా వారికి కావలసిన ఘనత కావాలా, రెండవదిగా అధికారం కావాలా, మూడవదిగా ఐశ్వర్యం కావాలా. ఇదే వారు కోరుతున్నారు. ఇదంతయు నేను ఇచ్చేస్తానని అంటున్నాడు. అయితే నీవు మరణం పొందవలసిన అవసరం లేదని చెప్పగా ప్రభువు హల్లెలూయా సాతాను ఆ మూడవసారి ఆ చెప్పిన మాటను బట్టి మన మత సువార్తలు చదవగలుగుచున్నాము. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను మాత్రం మొక్కి ఆయనకి మాత్రమే నమస్కారం చెయ్యమని వ్రాయబట్టి ఉన్నదని దేవుని వాక్యం. సాతాను ఈ మూడు శోధన కూడా జయించినది దేవుని వాక్యం చేత అని మనం చూస్తున్నాము. హల్లెలూయా. 2 సార్లు ద్వితీయోపదేశకాండం నుండి ఒకసారి హల్లెలూయా మనము కీర్తన నుండి ఆ వాక్యములు మనం చూడగలుగుచున్నాము. ప్రియులారా, ఈ సమయంలో ఒక సంగతి మనం గమనించాలి. ఈ లోకం యొక్క అధికార పత్రము హల్లెలూయా మనము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చదువుచుంటగా ఈ లోకమంతయు దుష్టుని అధికారంలో ఉంటున్నదని హల్లెలూయా మనము చదవగలుగుచున్నాము. హల్లెలూయా. యోహాను అక్కడ తన పత్రికల్లో ఆ సంగతి తెలియజేస్తున్నారు. అపవాది స్వాధీనములు ఈ భూమి, ఈ లోకమంతయు అదని స్వాధీనములు, అదని అధికారంలో ఉంటున్నదని మనం చూస్తున్నాము. కానీ అదని అధికారం నుండి ఈ భూమిని విమోచించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం పొందినారు. హల్లెలూయా. శిలువ పొందాడు. అయితే ఒక సంగతి, ఈ భూమి యొక్క అధికారం ఇంకను మనకు విమోచన క్రయధనమైక ఆ పత్రము హల్లెలూయా మన చేతికి రాలేదు. అది ఇక్కడ మనం చూస్తున్నాము. నేను ఇక్కడ ఇంకొక మాట కూడా కోరుచున్నాను. ఆత్మ యొక్క విమోచన మనకు కలిగినది, ఇంకను మన శరీరం యొక్క విమోచన కలగలేదు. అది ఎప్పుడు కలుగుచున్నదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలు, ఆయన రాకడ సమయంలో హల్లెలూయా ఈ శరీరం యొక్క విమోచన జరగబోచున్నది. హల్లెలూయా. రెప్పపాటున సజీవులైన మనము మార్పు పొందును. హల్లెలూయా. మృదులైన వారు హల్లెలూయా ఆ బూర శబ్దం వినగానే హల్లెలూయా వారు తిరిగి లేపబడుచున్నారని మాట అప్పుడు చెప్పబడుచున్న ఒక మాట ఉన్నది. ఏ మరణమా నీ జయం ఎక్కడా? హల్లెలూయా. సాతాను నీ ముళ్ళెక్కడ? హల్లెలూయా. నీ మరణమునకను అపవాదికి జయం లేకుండా హల్లెలూయా తిరిగి లేపబడుచున్న సమయం మనకు రాబోచున్నదని మనం గమనించుచున్నాము, మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడే మనం గుర్తించవలసినదేమంటే, ఇక్కడ మనం గమనించవలసినదేమంటే హల్లెలూయా మరియు లోపట్టను వెలుపట్టను ప్రాప్త కలిగి 7 ముద్రలు గట్టిగా వేయిచున్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉంటువాని కుడి చేత చూచి తిని
అప్పుడు దీని అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఆ పేపర్, ఆ బుద్ధ గ్రంథం యేసయ్య చేతిలో అది ఉన్నది. ఆ గ్రంథం హల్లెలూయా ఇప్పుడే చేయబోతున్నాడు. ఆ గ్రంథం హల్లెలూయా మనకు ఇవ్వకోరుచు, మనం అది పొందబోచున్నాము. దానికే ఈ లోకముని ఏలుటక్కై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారని మనం చూడగలుగుచున్నాము. అది ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనం నేర్చుకోగలము. అనగా ఈ సంఘము 7 సంవత్సరం పరలోకంలో ఉండిన తరువాత ఈ భూమి మీదికి దిగి వచ్చి ఈ భూమి యొక్క అధికారం హల్లెలూయా సాతాను బెంతిచ్చి అగాధములో పడవేయును అని మనం చూస్తున్నాము. దానికి ముందే క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను మంటుచున్న అగ్ని గుంటములు పడద్రోయబడును అని మనం చూడగలుగుచున్నాము. ఆ విధముగా ఈ యొక్క భూమి యొక్క అధికారం మనం పొందబోచున్నాము. అది ఎవరి చేతిలో ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఈ గ్రంథం ఎవడు విప్పుటకను హల్లెలూయా ముద్ర దాని గ్రంథం కోనుటకను దాన్ని విప్పుటకను ఆ ముద్ర తీయుటకను అధికారం కలిగిన వాడు ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని మనం ఈ భాగంలో ఉండి నేర్చుకోగలబోచున్నాము. హల్లెలూయా. రేపటి దినం నేను ఈ యెరెమీయాతో మాట్లాడిన ఒక అంశం తీసుకొని నేను కొద్ది సమయం ఆ భాగంలో నుండి మాట్లాడటకై కోరుచున్నాను. దానికి మనకు తగిన కృప దేవుడు అనుగ్రహించును కాక అని ప్రార్థిస్తూ దేవుడు మనల్ని దీవించును కాక. ప్రభువా దయగల తండ్రి, నిఘనమైన నామమునకు స్తోత్రవందనములు చెల్లిస్తున్నాము. మాకు అనుగ్రహింపబడిన వర్తమానం బట్టి స్తోత్రం. దేవా, ఇది సరి అయిన విధంగా గ్రహించుటకు కావలసిన జ్ఞానం మాకు దయచేయండి. దేవా, నీవు మా కొరకై ఈ భూమి యొక్క విమోచన క్రయధనం ఇచ్చి దీన్ని సంపాదించుకున్నారు కనుక స్తోత్రం. యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి.